షిరిడి సాయి. ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని, ఎట్టి జంతువు గాని, ప్రాణి గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా దాన్ని తరిమివేయకము. వారిని ఆహ్వానించి తగిన మర్యాదలతో ఆదరించు. బాబా శరణం సాయినాథ శరణం సాయిబాబా శరణం. సాయిబాబాతో గత జన్మల బంధం లేనిదే మనం ఆయనను సేవింపలేము. మన పుణ్యాధిక్యం వలనే సాయి పరిధిలో ఉన్నాము, సాయి భక్తులమయ్యాము. సాయితో మనకు గల గత జన్మల బంధం మనం ఎరుగము, కానీ సాయికి అది తెలుసు. అర్జున, నీకు నాకు మధ్య ఎన్నో జన్మలు గడిచాయి. వాటిని గురించి నాకు తెలుసు, నీకు తెలియదు అన్నాడు కృష్ణ భగవానుడు. జనవరి 1న సాయిబాబా తాను, బాపూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్, మాధవరావు దేశపాండే, ఖపర్దే, కాకాసాహెబ్ దీక్షిత్ ఒకే గురువును సేవించామని, మరలా మళ్ళీ కలిశామని చెప్పారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ గురించి మాట్లాడుతూ, ఈమె 7 జన్మల నుండి నా చెల్లెలు. నేనెక్కడ ఉన్నా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నార్కే మొదటిసారిగా సాయిబాబాను దర్శించాడు. అప్పుడు శ్యామ నార్కేని పరిచయం చేయబోతుంటే, వీడిని నాకు పరిచయం చేస్తావా? వీడు నాకు 30 జన్మలుగా తెలుసు. నీకు నాకు మధ్య 72 జన్మల బంధం ఉంది. సాయి మనల్ని కరుణించాడు, అందుకని ఆయన ప్రాంగణంలో ఇంత చోటిచ్చాడు. ఒక జన్మలో సాయి భక్తుడైతే చాలు, జన్మ జన్మలకు ఆయన రక్షణ ఉంటుంది మనకు. నీ చేష్టలు, ఆలోచనలు నా కొరకే వినియోగింపుము అన్నారు సాయి. అందుకు భిన్నంగా ఉండని స్థితిలో ఎల్లప్పుడూ మనం ఉండాలి. నీ పాదాలను విడవకుండా అలాగే ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు సాయినాథ. జయ